మరిన్ని వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అమరావతి న్యూస్. राष्ट्रीय चलो सलामे will march to the dais. श्रीमान सम्मान कार्ड आपका निरीक्षण के लिए हाजिर है. అతిథులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో అభివృద్ధి మౌలిక వసతుల ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సామాజిక ఆర్థిక స్వావలంబనకు అనేక కార్యక్రమాలతో ప్రతి అడుగులో ప్రగతి ప్రదర్శిస్తూ సమగ్ర అభివృద్ధితో సబ్కా బాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్న తరుణమిది. నా మట్టి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన స్వర్ణాంధ్ర 2047 సాకార దిశగా నెల ఇంటి వద్దకు మొదటి రోజే పింఛన్ల పంపిణీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యంలో అగ్రగామిగా నేను బడికి పోతా వంటి అద్వితీయ కార్యక్రమంతో ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ విద్యార్థి మిత్ర న్యూట్రిషనల్ కిచెన్ గార్డెన్ పెంపకం అమ్మకు వందనం ద్వారా ఏడాదికి అందించడం, యువత నైపుణ్యాలు ప్రతిభను గుర్తించడం, పర్యావరణ హితంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు బీచ్ ఫెస్టివల్ నిర్వహణతో మంగినపూడి పేదలకు కడుపు నిండా నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం, సహజ వనరులతో పాటు కలంకారీ గోల్డ్ కవరింగ్ పరిశ్రమలకు లక్ష్యంగా కృష్ణా జిల్లా ప్రగతి స్వేచ్ఛగా వినియోగంలోకి వదులుతూ ఉన్నారు. మనందరి హర్షాలను కరతాళతో తెలియజేద్దాం. విడుదల చేస్తున్నారు స్వేచ్ఛాయుత ఆకాశంలోనికి తెల్లని పావురాలను. పిల్లలు అందరి కరతాళతో ఈ సందర్భాన్ని, ఈ ఆనంద క్షణాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో బృందం వృద్ధ నాయకులు శ్రీ ఆర్ఆర్బిఎస్ అభిషేక్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అమెరికా సబ్ డివిజన్ వారి నేతృత్వంలో అభిషేక్ సబ్ డివిజన్ సమకవాతు బృందంతో గౌరవ ముఖ్య అతిథి వేదికపై ఉన్న అతిథులకు గౌరవ వందనాన్ని సమర్పిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పురోభివృద్ధిని ప్రదర్శించే జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ఎందరో మహనీయులు త్యాగాల్ని స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారితో పాటు స్వతంత్ర పోరాటంలో తమ వంతు కృషి చేసి కృష్ణా జిల్లాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన అయ్యదేవర కాళేశ్వరరావు గారు, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, ముట్నూరి కృష్ణారావు గారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు, తోట వెంకట నరసయ్య నాయుడు గారు, కాకాని వెంకటరత్నం గారు వంటి మహనీయులు సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిద్దాం. నాయుడు గారు ఇచ్చిన హామీలు
నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందిస్తున్నాం. ఇందులో భాగంగా పెంచిన సొమ్ముతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ, నిరుద్యోగ యువతకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పన, దీపం పథకం ద్వారా ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం, మత్స్యకారుల సేవల పథకం కింద వేట నిషేధ వృత్తి 20,000 రూపాయల పంపిణీ, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద పంటల సాగు కోసం రైతుకు ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం వంటి కార్యక్రమాలు పలు వర్గాల ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా విజయవంతంగా అమలు చేస్తున్నాం. దేశమంతా మన రాష్ట్రం వైపు చూసే విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మకమైనటువంటి పథకాలు అమలు చేస్తున్నాం. జిల్లా సమగ్రాభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ శుభ సందర్భంగా మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుంచుతున్నాను. వ్యవసాయంలో అనేక వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఆధునిక సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు సరఫరా, పంటల బీమా, యాంత్రీకరణ వంటి చర్యల ద్వారా రైతుకు ప్రతి దశలో అండగా నిలుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కృష్ణా జిల్లాలో 1,65,771 హెక్టార్లో పంటల సాగు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 89,043 హెక్టార్లలో సాగు పూర్తయి 54% పురోగతిని నమోదైనది. ఇందులో వరి సాగు అత్యధికంగా కొనసాగుతోంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా 2025-26 సంవత్సరంలో 3 విడతలుగా 1,33,856 రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద 187.4 కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జమ చేయగా, పిఎం కిసాన్ పథకం కింద 65.54 కోట్ల రూపాయలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ చేయడం జరిగింది. ఈ ప్రకారం 2026-27 సంవత్సరానికి మొదటి విడతగా జూన్ 20వ తేదీన 1,33,856 రైతు కుటుంబాలకు 87.90 కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ విధంగా సంవత్సరానికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం 3 విడతలు అందజేయడం జరుగుతోంది. కల్పిస్తూ వాతావరణ ప్రభావాలకు, పరిస్థితులకు తట్టుకునేలా జీవన భద్రత, ఆత్మవిశ్వాసం స్థిరపడింది. అనిశ్చిత జీవన స్థితి నుండి ప్రస్తుతం అందరి జీరో పావర్టీ లక్ష్య సాధనలు గృహ రంగం ద్వారా సాధించిన కీలక పురోగతి. ఉద్యానవన శాఖ, బ్యాంకింగ్ మరియు పర్యాటక రంగాల ప్రగతి రథం, ఆధునిక సాంకేతికతో కూడిన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ప్రోత్సాహాన్ని పెంచేందుకు ఉద్యానవన శాఖ వార్తాపత్రికలలో సగర్వంగా నిలబడినే శీర్షికతో మొదటి పేజీలో ప్రచురింపబడి మొట్టమొదటిసారిగా విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన పాఠశాల విద్యాశాఖ తల్లికి వందనంతో భాగంగా అందజేయడం, తల్లిదండ్రుల భాగస్వామ్యానికి తల్లిదండ్రుల సమావేశం, మెగా పీటీఎఫ్ నిర్వహణ, ప్రత్యేక అవసరాలు గల బాలబాలికల్లో ఆటిజం లక్షణాలు గల 4వ పూడిక తీయడం ద్వారా భూగర్భ జలాల పునరుత్పత్తి, నీటి యాజమాన్య, అటవీ శాఖ మరియు జలవనరుల శాఖ కృష్ణా జిల్లా శకటం మన నుండి కదులుతూ ఉన్నది. వస్తున్నదలు 5వ శకటం ఫార్మర్ అగ్రిటెక్ అమలు, మత్స్య పరిరక్షణ చర్యలు, కార్యాచరణ ప్రణాళికలు, చిత్రాంశాలు ద్వారా ఎగుమతి దిగుమతులకు సిద్ధమవుతున్న తరుణం. మచిలీపట్నంలో మొదటి దశలో 4 వ్యక్తులు, డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్, రైలు 2 మార్గాల ద్వారా విద్యుత్ ద్వారా నీటి సరఫరా, గోదాములు, స్టాక్ యార్డులు 20,000 మందికి ఉపాధి అవకాశం పొందే ఆస్కారమన్న నేపథ్యం. నెట్వర్క్ ద్వారా మిథేన్ గ్యాస్ను నేరుగా ఇళ్లకు అందించే ప్రక్రియ ఇది. సంప్రదాయ సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా పనిచేసే విధానం. నిరసన రూపాలు, సహజ రంగుల వినియోగం, సూక్ష్మమైన పనితనం, ప్రకృతి రంగులతో భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతున్నది కలంకారి. కలంతో తీసిన కళల తరతరాల వారసత్వం, సహజ రంగుల్లో ప్రాణం పోసిన కళా వైభవాన్ని తమ శకటం ద్వారా
చూపుతూ ఉన్నారు. అదిగో వస్తున్నది ఈ ప్రభుత్వం నెల రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మన మచిలీపట్నంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపింది మచిలీపట్నం పురపాలక సంఘం. మొత్తం 7,41,49,000 అంచనా వ్యయంతో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఈ శకటం తరలి వెళుతూ ఉన్నది. వస్తున్నది ప్రజల చేతుల్లోనికే వస్తున్నాయి. సాంకేతిక విద్య, సాంకేతిక అందుబాటు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, స్పీకర్స్, స్టూడెంట్ రెస్పాన్స్ సిస్టమ్, వర్చువల్ రియాలిటీ, VR, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, మెడికల్, అగ్రికల్చర్, విద్యార్థి నుండి రైతు వరకు, రోగి నుండి సామాన్యుడు, సాంకేతిక బాక్స్ ఆఫ్ లైఫ్ లక్ష్యంగా జిల్లా సేంద్రియ ఆపద